వెల్కమ్ టు ఏపీ న్యూస్ 5. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేసిన పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ. పాలకొండ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించిన జన సైనికులు అనంతరం ఏరా ఆసుపత్రిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసిన శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ. చేతి అయితే మొత్తం కొడితే దగ్గరికి ఆయన బ్రహ్మాండమైన రూపు తీసుకొచ్చాడు. పవన్ కళ్యాణ్ వెనక నుంచి వచ్చిన ఎంతో పెద్ద పెద్ద హీరోలు సరే వాళ్ళందరినీ దాటి కళ్యాణ్ పరిస్థితి దేవుడు మనకి పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకంటే ఎంతో మంది పెద్ద ఉన్నారు పెద్ద పెద్ద ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి ఉధృతమైన ఆయన కోసం త్యాగాలు చేసిన ఎవరు కూడా లేరు. ఆ మొండి ఇప్పుడు సక్సెస్ అయిపోయింది. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో వచ్చిన తర్వాత మొదట కంబైన్డ్ గా మనకి తెలుగుదేశంకి సపోర్ట్ చేశాడు. ఆయన తెలుగుదేశం సపోర్ట్ చేసిన గెలిచారు. ఎమ్మెల్యే లేదు, ఒక మంత్రి కోరలేదు, ఏమి కోరలేదు, వాలంటరీగా చేశారు. మొన్నటికి ఏంటంటే జగన్ గారి పరిపాలన చూసిన తర్వాత ఆయనలో ఒక చైతన్యం పెరిగింది. భయంకరమైన సీఎంలు ఉంటారు. ఇలాంటి ప్రజలు నానా అవస్థ చూస్తారు అని ఆలోచించి మళ్ళీ చంద్రబాబు నాయుడు దడిగట్టి చంద్రబాబు నాయుడు కష్టాల్లో సుఖాల్లో మంచిలో చెడ్డలో తెలుగుదేశం ప్రతి దీంట్లో కూడా ఆయన పట్టేశాడు. చంద్రబాబు నాయుడు గారు జైలు ఉండేటప్పుడు ఆయన స్ఫూర్తి మేము అందరికీ తెలుసు. ఎంత కష్టపడ్డాడు, ఎంత చేశాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. ఒక్కసారి తెలుగుదేశం మిస్ అయిపోయిన టైంలో నేనున్నాను, ఏమి భయపడవలసిన అవసరం లేదు, ఒక ఊపు తీసుకొచ్చి జనాలు ఉధృతమైన పరిస్థితి తీసుకొచ్చి జగన్ పూర్తి సహకరించారు. ఆయన తగ్గుతూ చంద్రబాబు నాయుడు హెచ్చించాడు, హెచ్చి సక్సెస్ అయ్యారు. అందుకే సభ్యుల కూటమి నాయకులు కూడా పేరు నమస్కారాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ 2014లో పార్టీ ఆవిర్భావం నుంచి లహార్నెస్ లో ఈ జనసేన పార్టీ అభ్యున్నతి కోసం, పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఈ 2014లో కూడా కూటమి దీనిగా 2014 కూడా మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని కారణాల వల్ల 2019లో కొద్ది దూరం అయ్యాము. అలాగే 2024లో కూటమి ఆధ్వర్యంలో మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు నేతృత్వంలో ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. ఆయన పవన్ కళ్యాణ్ గారు డబ్బులకి చూడకుండా ఒక సినిమా తీస్తే ఎన్నో కోట్లు వస్తాయి ఆయనకి. అయినా ఆ డబ్బులు చూడకుండా ఈరోజు పేద ప్రజల కోసం, అలాగే అనేక మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఈరోజు ఆయన పార్టీ కోసం కష్టపడి ఈరోజు పార్టీ రావడానికి మెయిన్ మూలకారకుడుగా ఆయన ఇచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు
పుట్టినరోజు